మాతో పాటు తను కూడా వస్తుంది ఆంటీ. మీ ఇంట్లో మరీ అంత పని ఎక్కువైతే తనతో పాటు మేము కూడా సాయం చేస్తాం. తను మా ఇంటి మనిషి. నాకేం అర్థం కావటం లేదు బ్రాహ్మణి గారు. ఈ అమ్మాయి నిజంగా పనమ్మాయేనా? పనమ్మాయిని పిలిచి తప్పు చేశానా? అయ్యో, మీ తప్పేం లేదంటీ. మేము ఫంక్షన్కి వస్తాం, మీరు వెళ్ళండి. అబ్బాయి ఏమో అలా అంటున్నాడు, ఈవిడేమో ఇలా అంటుంది. ఏదో ఉంది. పదండి పదండి. పద మృదుల. మధు 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 జనాల ముందు నా పరువు తీయద్దు. నేనేం పరువు తీయట్లేదమ్మా. నా ప్రాణం పోయినా ఆ పని చేయను. నీ కోడలను వాళ్ళు పనమ్మాయని పిలుస్తుంటే ఈ ఇంటి పరువు పోకూడదని అలా చేశానమ్మా. ఎవర్రా ఎవర్రా కోడలు? ఎవరికి కోడలు? నువ్వు పెళ్ళావనుకున్నంత మాత్రాన నా కోడలైపోదు. అమ్మా, ఒక్క మాట చెప్తాను. గర్వంగా నీ అంతట నువ్వే మృదుల నా ఇంటి కోడలని చెప్తావు. అది జన్మలో జరగదు. ఎవరి హద్దేంటో వాళ్ళు తెలుసుకొని ఉండడం మంచిది. ఇవన్నీ మామూలేరా. అయినా ఇంత పెద్ద విషయం జరిగాక ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరగకుండా ఉంటాయా? మీ అమ్మ సంగతి తెలుసు కదా. ఆ విషయంలో ఉన్నప్పుడు ఎదురు చెప్తే ఇంకా ఎక్కువైపోతుంది. చల్లబడేంత వరకు మనమే సర్దుకుపోవాలి. బాధపడొద్దని అమ్మాయికి చెప్పు. వెళ్ళు. మృదుల, మధు గారు. సారీ మృదుల, తప్పు నాదే. నేను ఇంటికైతే తీసుకొచ్చాను గాని 4 మంచి చీరలు కూడా కొనలేదు. ఆ పాత చీర చూసి ఆవిడ పని మనిషి అని ఏదేదో మాట్లాడింది. అయ్యో, దాందే ఉంది మధు గారు. ఆవిడేదో తెలియకంది. ఇప్పుడు మనకు తెలిసింది కదా, ఇంకెవ్వరికీ అలా అనే అవకాశం ఇవ్వకూడదు. దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? పనమ్మాయి అని పిలిస్తే ఏమైంది అనుకోనివ్వండి. కలలో కూడా ఆ మాట అన్నది మృదుల. ఏ భర్త తన భార్య గురించి తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేడు. మధు గారు, మీ అమ్మగారి దగ్గర నన్ను గెలిపించడం కోసం మీరు ఆవిడికి దూరం అవుతున్నారు తెలుసా? మా అమ్మ నాకు సర్వస్వం, కానీ నువ్వు నాలో సగం. కొడుగ్గా ఆవిడికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక భర్తగా నీకు నీడగా ఉంటాను. సరే, ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తున్నాం, చీరలు కొంటున్నాం. ఇప్పుడు షాపింగ్ అది ఎందుకు మధు గారు? మళ్ళీ బ్రాహ్మణి అమ్మగారికి తెలిస్తే గొడవ అవుతుంది. అయినా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ 4 గోడల మధ్య ఉండేదానికి ఈ చీరలు చాలులే. 4 గోడల మధ్య ఏంటి? కాలేజీకి వెళ్ళవా? ఎల్లుండి ఫైనల్ సెమిస్టర్, ఫీజు కట్టడానికి వెళ్ళాలి. డిస్కషన్స్ ఏమీ లేవు. 15 నిమిషాల్లో రెడీ అయితే బయలుదేరదాం. కానీ ఈ చీరలో మాత్రం కాదు. తనే అడ్రస్ పంపిస్తాను,
వేసుకొని రెడీ అవ్వు. మధు గారు ఇంకేం మాట్లాడొద్దు, త్వరగా వచ్చాయి. మృదుల, ఇంత కంగారులో బొట్టు పెట్టాను కదా, మొహం అంతా ఎలా పడిందో చూడు. అక్కడ కాదు, ఇక్కడ. ఉండు. ఇప్పుడు పోయింది. తనంటే నేను, నేనంటే తను, నా భార్య, నాలో సగం. అత్తా, హలో అత్తా. మనసి, రేపు 12 గంటలకి ఆఫీస్కి రా. ఆఫీస్కా? ఎందుకత్తా? నీతో మాట్లాడాలి. అమ్మ నాన్నలకి తెలియకుండా ఒక్కదానివేరా. ఇప్పుడు ఎందుకత్తా? ఇంకా ఏం మాట్లాడి ఏం ప్రయోజనం? నా మనసేం బాగాలేదత్తా. ఇప్పుడు మాట్లాడాలని లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు మానసి. మాట్లాడాలని చెప్పాను కదా. ఒక్కదానికే రావడం ఇబ్బందిగా ఉంటే సరేయుని తోడుగా తీసుకురా. కానీ 12 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి. అర్థమైందా? అలాగే బయలుదేరుతానత్తా. సరే. మృదులా, తొందరగా రా. తొందరగా రా. ఆగవే. ఎక్కడికే? అది మధు గారు షాపింగ్కి. షాపింగ్కా? ఏం షాపింగే? వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే గెటప్లు మార్చేసి షాపింగ్లంటూ ఊరేగడానికి బయలుదేరిపోయావా? కొడితే మొహం పగిలిపోద్దేమనుకున్నావు? వెళ్ళే లోపలికి. దరిద్ర మొహం దానా. లేదమ్మగారు, మధు గారే. నోర్ముయ్, 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 నోర్ముయ్. వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? సిగ్గులేదా? ఉదయాన్నే నువ్వు చేసిన పనికి మాలిన పనికి న్యూస్ కాలనీ మొత్తం తెలిసిపోయిందే. ఎవరో అమ్మాయి వచ్చింది, ఏంటి కథ అని చెవులు కొరుకుంటున్నారు. ఇప్పుడిలా వీధిలో కాపురాలెట్టి ఊళ్ళో పరువే లేకుండా చేద్దామనుకున్నావా? చంపేస్తానేమనుకున్నావు?
మృదులా కమ్ ఫాస్ట్. పిలుస్తున్నాడు కదా అని బయట అడుగు పెట్టావో చంపేస్తాను. ఏం చెప్తావో ఎలా మేనేజ్ చేస్తావో రానని చెప్పి మర్యాదగా లోపలికి పో. అమ్మగారు సూపు. ఆలోచిస్తావేంటి? లోపలికి వెళ్ళు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. ఈ సూప్ బట్టల మీద పోసుకొని రానని చెప్పు. మృదులా ఎంతసేపు? పోసుకోవే. ఏంటి ఇంకా రాలేదు? ఎంతసేపు ఏం చేస్తుంది? మృదులా రావేంటి? ఏమైంది? సూప్ తెస్తుంటే చేయి జారి. అయ్యో, వేడి సూప్ పడితే అలా చూస్తున్నావేంటి? తుడుచుకో. పర్వాలేదు, లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకుంటానండి. అయినా బయటికి వెళ్దాం రమ్మన్నాను కదా. ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు? సరే, తనే అడిగి ఇంకో డ్రెస్ వేసుకుని త్వరగా రా. వద్దు మధు గారు, ఒళ్ళంతా అయిపోయింది. స్నానం కూడా చెయ్యాలి. బాగా ఆలస్యం అవుతుంది. మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఇదిగో. ఏయ్, ఇంట్లో అడుగు పెట్టినంత ఈజీ కాదే నా కొడుకుతో కాపురం చేయడం. ఇప్పుడు సూప్తో పోయింది. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నా కొడుక్కి దగ్గర కావాలని చూసావే అనుకో, ఈసారి ఒంటి మీద ఏం పడుతుందో ఊహించలేవు. పో. మృదులకు బట్టలు కొనడానికి వెళ్ళాను అత్తయ్య, అందుకే కొంచెం లేట్ అయింది. పర్వాలేదయ్యా. ఎలా ఉన్నారు? వదిన కోపం తగ్గిందా? అంత తొందరగా తగ్గిపోతుందా? కానీ పర్లేదు అత్తయ్య, ప్రస్తుతానికి మృదులాని ఇంట్లోకి రానిచ్చింది. త్వరలోనే ఇంటి మనిషిగా కూడా ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. అన్నట్టు మానసి ఎలా ఉంది అత్తయ్య? తన సంగతి నీకు తెలిసిందే కదయ్యా. నచ్చంది ఏ చిన్న విషయం జరిగినా తట్టుకోలేదు. అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని అంత తొందరగా మర్చిపోతుందా? నిజమే అత్తయ్య, మర్చిపోదు, మమ్మల్ని క్షమించదు.
ఏం మాట్లాడాలో ఎలా తనకి నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను మాట్లాడతలే అయ్యా. 4 రోజులు కోపంగా ఉన్నా తర్వాత మెల్లిగా తనే అర్థం చేసుకుంటుంది. ముందు మీ పరిస్థితి చక్కబడాలి. అసలు నల్లపూసలు కట్టకపోవడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయకపోవడం వల్లే ఈ గొడవలన్నిటికీ కారణమని గురువుగారు చెప్పారు. రేపొకసారి గురువుగారిని కలుద్దాం. మీ నాన్నగారు కూడా వస్తానన్నారు. సరే అత్తయ్య. తండ్రి తాగుబోతోడు, తల్లి అమాయకురాలు. దాని జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని చాలా భయపడిపోయానయ్యా. కాని దానికి జీవితమిచ్చి తోడుగా నిలబడ్డావు. నిన్నెంత పొగిడినా తక్కువే. సరే, పొద్దున్నే గుడికొచ్చేయండి. సరే అత్తయ్య, ఇంక నేను బయలుదేరుతాను. మధు, అత్తయ్య. మృదులకి ఈ కాలిమెట్టలు ఇవ్వయ్యా. తీసుకో. సరే అత్తయ్య, ఇస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నీ మటుకు నువ్వు నిర్ణయం తీసుకున్నావు. మానసిని కనీసం పలకరించట్లేదు. అది చస్తూ బ్రతుకుతుందన్నయ్య. సరియు, నాకు మాట్లాడాలనే ఉంది. మానసికి సర్ది చెప్పాలనే ఉంది. మర్చిపోవాల్సిన గతాన్ని గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్తే వింటుంది. ఏ టైంలో ఏం చేస్తుందని కంగారుగా ఉంది. సరే, నేను రేపు వచ్చి మాట్లాడతాను. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. బాయ్. సరే. అమ్మగారు, అమ్మగారు, అబ్బాయి గారు షాప్లో ఉన్న బట్టలన్నీ కొనుక్కొచ్చినట్టున్నారు. మధు, ఏంట్రా ఇది? మృదులకి బట్టలమ్మా. షాప్లో ఏమన్నా మిగిల్చావా? మొత్తం కొనుక్కొచ్చావా? అమ్మా, తన బట్టలేమీ తీసుకురాలేదు. అందుకని ఇంత డబ్బులు తగలబెట్టాలా? నా కార్డ్ స్వైప్ చేయగానే వచ్చిన మెసేజ్. 1,00,000 రూపాయలు షాపింగ్ చేసావా దానికోసం? బ్రాహ్మణి, ఏంటిది? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడని మధుర్ నిలదీస్తున్నావా? డబ్బుల సమస్య కాదండి, ఎవరి కోసం ఖర్చు చేశాడన్నదే సమస్య. ఈ ఆస్తంతా వాడిదే, ఏమన్నా చేసుకొని. కానీ నాకు నచ్చని దానికోసం, అర్హత లేని దానికోసం 1 రూపాయి ఖర్చు పెట్టినా నేను సహించలేను. మీరు వాడు ఖర్చు పెట్టిన డబ్బులే చూస్తున్నారు, కానీ నా డబ్బులతో వాడు దానికిస్తున్న విలువ కనిపిస్తోంది. అసలు ఒక అలగా దానికోసం, ఈ ఇంటి పని మనిషిగా కూడా పనికి రాని దానికోసం నా డబ్బులు ఖర్చు పెడుతుంటే నాకెలా ఉంటుంది? నిజమేనమ్మా, నీకు నచ్చని మనిషి కోసం నీ డబ్బులు ఖర్చు పెట్టడం తప్పే. కానీ మృదులను పని మనిషి అన్నావు కదమ్మా, అంటే ఆమె భర్త కూడా పనివాడే కదమ్మా.